హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ సీఈఓ పార్ట్ 11 స్టోరీ చూద్దామండి. మధు అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అయి అలానే నిలబడి చూస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సంజయ్ బాడీగార్డ్. ఆ బాడీగార్డ్ చేతిలో గన్న పట్టుకుని సైలెంట్గా నిలబడి మధుని చూస్తున్నాడు. మధు భయంగాని, సార్, మీరు అసలు నన్ను భయపడదామని చేస్తున్నారా లేక మీ బిహేవియర్ అంతేనా అని తడబడుతూ అడుగుతుంది మధు. మేడం, మిమ్మల్ని సార్ రమ్మని చెప్పారు, రండి మేడం అని వినయంగా చెప్తాడు ఆ బాడీగార్డ్ సంజనాని చూస్తూ. సంజన మధు చేతిని గట్టిగా పట్టుకుని సైలెంట్గా నిలబడి ఉంది. మధుకైతే ఆ బాడీగార్డ్ చూస్తే మాట కూడా రావడం లేదు. మేడం అని మళ్ళీ పిలుస్తాడు ఆ బాడీగార్డ్. ఫ్రెష్ అప్ అయి వస్తాను అని చిన్నగా చెప్తుంది సంజన. ఆ మాటకు బాడీగార్డ్ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి సంజన చేతికి ఇస్తాడు. సంజన ఏం అర్థం కానట్లు చూస్తుంది. మేడం, సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి అని చెప్తాడు బాడీగార్డ్. సంజన భయపడుతూ ఫోన్ తీసుకుని హలో అన్నది. నువ్వు 5 మినిట్స్లో నా క్యాబిన్కి లేకుంటే నేను నీ దగ్గరకు రావాల్సి ఉంటుంది అని బేస్ వాయిస్లో చెప్తాడు సంజయ్. సంజన భయంగా ఓకే సార్ అని బాడీగార్డ్కి ఫోన్ ఇచ్చి వెళ్దాం పదండి అని మధు చేతిని పట్టుకుని ముందుకు వెళ్తుంది సంజన. మధు తడబాటుగా ఈయన అక్కడికి ఏం వచ్చి మీ రొమాన్స్ చూడ్డానికే అని వెటకారంగా అంటది మధు. సంజన సీరియస్గా చూసి ఏంటే నువ్వు అని అంటుంది. మరి ఏం చేయనే, నువ్వు నన్ను తీసుకువెళ్ళినా నేను మళ్ళీ బయటే నిలబడాలి. నువ్వు ఎప్పుడు వస్తావో తెలీదు. నేను అక్కడ నుండి ఏం చెయ్యాలి? నువ్వు వెళ్ళు సైలెంట్గా అని అంటుంది మధు. సంజన కోపంగా మధుని తిట్టుకుంటూ సంజయ్ క్యాబిన్కి వెళ్ళింది. మధు సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అబ్బాయికి తగిలి కింద పడిపోతుంది. అబ్బా, నడుం విరిగిందిరా దేవుడా అని అనుకుంటూ తల ఎత్తి చూస్తుంది మధు. ఆ అబ్బాయి మధుని లేపడానికి చేతిని ఇస్తాడు. మధు ఆ అబ్బాయిని చూస్తూ చేతిని పట్టుకుని పైకి లేచి సరిగా నిలబడుతుంది. ఆ అబ్బాయి మధుని చూస్తూ సారీ మిస్, చూసుకోలేదని చాలా స్మూత్గా చెప్తాడు ఆ అబ్బాయి. మధు ఆ అబ్బాయిని చూడగానే ఎందుకో బాగా నచ్చాడు. అందుకే ఆ అబ్బాయిని చూస్తూ అలానే నిలబడింది. ఆ అబ్బాయి చొరవగా మధుని హలో మిస్, మీకేం కాలేదుగా డౌట్గా అడుగుతాడు ఆ అబ్బాయి. మధు ఆ అబ్బాయిని అలా చూస్తూ ఏం కాలేదు, బానే ఉన్నా అని అంటుంది. ఓకే, సారీ, చూసుకోలేదు, ఏమనుకోకండి అని అంటాడు ఆ అబ్బాయి. నేను ఏం అనుకోను మిస్టర్ అని నవ్వుతూ అంటుంది. మధు ఓకే మరి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి. మధు అయితే ఆ అబ్బాయిని చూస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది హాస్టల్కి. హాస్టల్కి వెళ్ళాక ఆ అబ్బాయి గుర్తొస్తున్నాడు మధుకి. మధు సిగ్గుగా అనిపిస్తుంటే చేతిలో పిల్లో పట్టుకుని నడిపిస్తుంది. అలా మధులో ఒక లవ్ యాంగిల్ మొదలైంది. సంజన భయపడుతూ సంజయ్ క్యాబిన్కి వెళ్ళింది. డోర్ నాక్ చేసింది కానీ ఎవరో సౌండ్ చేస్తున్నారన్నాడు. సంజన ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ డోర్ కొట్టింది. అయినా కూడా సైలెంట్గా ఉండేసరికి డోర్ తీసి చిన్నగా లోపలికి వెళ్ళింది సంజన. సంజయ్ తన చైర్లో కూర్చుని సంజనను చూస్తున్నాడు. సంజన భయపడి బయటకు వెళ్తుంటే స్టాప్ ఇట్ అని అంటాడు సంజయ్ బేస్ వాయిస్లో. సంజన అక్కడే ఆగి నిలబడింది. తన బ్యాగ్ని గట్టిగా పట్టుకుని సంజన దగ్గరకు వచ్చి సంజన మీదకు వరిగి డోర్ లాక్ చేశాడు సంజయ్. డోర్ లాక్ చేయగానే సంజన భయపడిపోయింది. ఏమనను, ఎందుకు అంతగా భయపడుతున్నావు, కూర్చో అని సోఫాలో కూర్చోబెడతాడు సంజయ్ సంజనాని. సంజన భయపడుతూనే కూర్చుంది. ఏం లేదు బేబీ, బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ తినిపించవా అని అంటాడు సంజన పక్కన కూర్చుంటూ. సంజన షాక్ అయి చూస్తుంది. ఏంటి తినిపించమని అన్నాడు అని షాక్ అవుతున్నావా అని సంజనాని దగ్గరకు తీసుకుని అంటాడు సంజయ్. సంజన సైలెంట్గా ఉంది. సంజయ్ ఒక బాక్స్ ఇస్తే అందులో ఉన్న అన్నం మొత్తం తినిపించి సైలెంట్గా ఉంది సంజన. ఓకే, వెళ్ళు, చీకటి పడుతుంది అని అంటాడు సంజయ్. సంజన సైలెంట్గా లేచి వెళ్ళిపోతుంది హాస్టల్కి. సంజన హాస్టల్కి వెళ్ళగానే మధు బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సంజన మధు పక్కన కూర్చుని మధు అని పిలుస్తుంటే అస్సలు పలకడం లేదు.
సంజన చిరాకొచ్చి మధు నెత్తి మీద ఒక్కటి పీకింది. మధు ఎప్పుడు స్పృహలోకొచ్చి సంజనాని చూసి నవ్వుతూ ఎప్పుడు వచ్చావు సంజు అని అడుగుతుంది మధు. సంజనాకి ఏదో డౌట్గా ఉండి ఏంటి మధు కొత్తగా అనిపిస్తుంది నీ మాట, ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది సంజన. ఏం లేదులే అని సిగ్గుపడుతుంది మధు. సంజనకి మధు బిహేవియర్ కొత్తగా అనిపించి ఏంటి ఆ నవ్వు కొత్తగా ఉంది, ఏమైంది నీకు అసలు అని అంటుంది సంజన. ఏం కాలేదు కానీ పద డిన్నర్ చేద్దామని ఫ్రెష్ అప్ అయి మెస్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ సంజన మధు ఇద్దరూ రెడీ అయి కాలేజ్కి వెళ్ళడానికి సడన్గా ఎవరో డోర్ నాక్ చేసిన సరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు. అక్కడ బాడీగార్డ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. మధు తన మనసులో వీడేంటో ఈ బాడీని ఎవరిని భయపడదామని వీడిని మేపడానికి సంజయ్ సార్కి ఎంత ఖర్చు పెడుతున్నారో ఏంటో అని అనుకుంటుంది మధు. సంజన అతన్ని చూస్తూ సార్ రమ్మని చెప్పారా అండి అని అడిగింది సంజన. ఎస్ మేడం, తొందరగా రండి అని చెప్పి వెళ్ళిపోయాడు బాడీగార్డ్. సంజన సైలెంట్గా సంజయ్ ఉన్న క్యాబిన్ డోర్ నాక్ చేస్తుంది. అటువైపు నుంచి కమింగ్ అన్న పిలుపు వినిపిస్తుంది. సంజన లోపలికి వెళ్ళి సైలెంట్గా నిలబడుతుంది. సంజు టిఫిన్ పెట్టు అని అక్కడ టేబుల్ మీద ఉన్న బాక్స్ వైపు చూపిస్తాడు సంజయ్. సంజన సైలెంట్గా ప్లేట్లో ఉన్న టిఫిన్ పెట్టి సంజయ్ పక్కన నిలబడుతుంది. సంజయ్ సంజన వైపు తిరిగి నోరు తెరిచాడు. సంజన ఏమనకుండా సైలెంట్గా టిఫిన్ తినిపించి హ్యాండ్స్ వాష్ చేసుకుని సంజయ్ ముందు నిలబడి వెళ్తున్నాను సార్ అని చిన్నగా చెప్తుంది సంజన. సంజయ్ షార్ప్గా ఒక లుక్ ఇచ్చాడు సంజన వైపు. సంజన దెబ్బకు సైలెంట్గా తల కిందకు పెట్టి నిలబడింది. సంజయ్ సంజనను చూస్తూ చైర్లో నుండి లేచి నిలబడి సంజన దగ్గరకు ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నాడు సంజయ్. సంజన భయంతో చేతితో బ్యాగ్ని నలిపేస్తూ వెనక కడుగులు వేస్తుంది. లాస్ట్కి గోడ అడ్డు రావడంతో గోడ కానుకుని అక్కడే నిలబడింది. పారిపోదాం అనుకున్నా అది తన వల్ల కాదు. సంజయ్ కానివ్వడని భయంగా గోడకు నక్కి నిలబడింది సంజన. సంజయ్ సంజనకి దగ్గరగా నిలబడి సంజనాకి ఇరువైపులా చేతిని పెట్టి సంజనాని లాక్ చేసిన సంజనాని చూస్తున్నాడు సంజయ్. సంజన అయితే భయంతో బిక్క చచ్చిపోతుంది పాపం. ఎక్కడికి వెళ్తావే ఈరోజు? ఈ పులి బోన్లోంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు జింక పిల్ల అని కుంటిగా అంటాడు సంజయ్. సంజన సేమ్ అలానే నిలబడింది భయంతో. నా బంగారం ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళదట అని సైడ్ స్మైల్తో అన్నాడు సంజయ్. సంజనకి భయం ఎక్కువై ఈరోజు ఇక్కడే ఉండాలంటే భయం వేసి సార్ నేను వెళ్తాను సార్ నాకు భయంగా ఉంది అని కళ్ళ నీళ్ళతో అన్నది సంజన. ఈరోజు మొత్తం నాతోనే ఉంటుందట అని కొంటిగా నవ్వుతూ చెప్తాడు సంజయ్. సంజన భయంగా ఈరోజు మొత్తం ఉండాలంటే భయం అని అనుకుని కొంచెం ధైర్యం కూడా తీసుకుని సార్ నేను కాలేజ్కి వెళ్తాను సార్ అని చిన్నగా అన్నది సంజన. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? ఈరోజు నాతో ఉండు, ఓన్లీ 24 అవర్స్, తర్వాత నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను బంగారం, ప్లీజ్ ఓన్లీ 24 అవర్స్ అంతే, తర్వాత నువ్వు రోజు హ్యాపీగా చదువుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయనని అంటాడు సంజయ్. సంజన సంతోషంగా నిజంగానా సార్ అని ఎంతో ఆశగా అడిగింది. సంజన సంతోషాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ అవును బంగారం నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను కానీ మళ్ళీ అడుగుతాడు సంజయ్. అలా సంజయ్ మాటలు సంగతిస్తుంటే సంజనకు భయం ఎక్కువై కానీ ఏంటి సార్ అని చిన్నగా అడుగుతుంది సంజన. కానీ అంటే 2 కండిషన్స్ ఉన్నాయి అని సైడ్ స్మైల్తో అంటాడు సంజయ్. కండిషన్స్ ఏంటవి సార్ అని భయంగా అడుగుతుంది సంజన. నెంబర్ 1 అని సంజన నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని డైలీ ఆఫ్టర్నూన్ నాకు లంచ్ తినిపించాలి, జస్ట్ తినిపించి వెళ్ళిపో, నేను ఏం చేయను అని అంటాడు సంజయ్. సంజన ఏం ఆలోచించకుండా ఓకే సార్ అని అంటుంది. నెంబర్ 2 హాలిడేస్ వస్తే హాలిడేస్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు నాతోనే నా పక్కనే ఉండాలి అని అంటాడు సంజయ్. ఆ మాటకు సంజన భయంగా సంజయ్ని చూసి ఏంటి ఓకేనా లేకుంటే డైలీ డిస్టర్బ్ చెయ్యాలా అని సంజనతో అంటాడు సంజయ్. ఓకే ఓకే సార్ అని తడబడుతూ చెప్తుంది సంజన. ఓకే గుడ్, ఈరోజు నువ్వు మొత్తం నాతోనే ఉండాలి కాబట్టి రా అని సంజన చేతిని పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు సంజయ్. మరి ఎక్కడికి వెళ్తున్నారో సంజయ్ సంజనాని తీసుకుని
కారులో బయటకు వెళ్తాడు. సంజన భయంగా తలని కిందకు పెట్టి సైలెంట్గా ఉంది. సంజయ్కి ఆ సైలెన్స్ నచ్చగా, సైలెంట్గా ఉన్నావు ఏంటి బంగారం, ఏమైనా మాట్లాడొచ్చుగా అని అంటాడు సంజయ్. సంజన ఒకసారి సంజయ్ని చూసి మళ్ళీ తల కిందకు దించింది. హమ్, ఇది మారదనుకుని సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్. కార్ని డైరెక్ట్గా ఒక హోటల్ ముందు ఆపాడు సంజయ్. సంజయ్ కార్ దిగి సంజన సైడ్ డోర్ వచ్చి కార్ డోర్ తీసి చేతిని పట్టుకుని హోటల్లోకి తీసుకెళ్ళాడు సంజయ్. సంజన సైలెంట్గా సంజయ్ వెనకాలే వెళ్ళింది. అలా ఇద్దరు హోటల్కి వెళ్ళి టాప్ ఫ్లోర్లో ఉన్న తన పర్సనల్ రూమ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ హోటల్ సంజయ్ బాబుదే. సో ఆయనకు కూడా ఒక పర్సనల్ రూమ్ ఉంది. ఆఫీస్ మీటింగ్స్ అన్నీ ఆ హోటల్లో జరిగేటట్లు చూసుకుంటాడు సంజయ్. అలా సంజయ్ సంజనాని తీసుకుని రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ లాక్ చేసి సంజనాని డోర్కి అదిమి పెట్టి, ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని చిన్నగా అడుగుతాడు సంజయ్. ఏం లేదు సార్, ఎందుకో మనసు బాగాలేదు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను సార్ అని చిన్నగా చెప్తుంది సంజన. అలా అనగానే సంజనను వదిలేసి తన చేతిని పెట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తన ఫోన్ తీసుకుని హోటల్ స్టాఫ్ కాల్ చేసి జ్యూస్ ఆర్డర్ చేశాడు సంజయ్. జ్యూస్ రాగానే ఆ జ్యూస్ని సంజన చేత తాగించి సంజయ్ బెడ్ మీద కూర్చుని సంజనని తన ఒడిలో లాక్కున్నాడు సంజయ్. సంజన అయోమయంగా చూస్తుంది. ఏం చెయ్యంలోయ్, పడుకో అని తన ఛాతీపై సంజన తలని పెట్టి చిన్నగా జోకొడుతున్నాడు సంజయ్. సంజయ్ అలా చేయగానే సంజనకి పెదవులపై చిన్నగా నవ్వొచ్చి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధతో తన మనసు మొత్తం అల్లకల్లోలం అయిపోతుంటే సంజయ్ని గట్టిగా చుట్టుకుని కళ్ళల్లో నీళ్లు జారవిడుస్తుంది సంజన. అలా చాలాసేపు ఏడ్చిన తర్వాత వెక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి సంజనకి. సంజయ్కి సంజన ఏడుస్తుందని తెలిసినా కూడా ఏమనకుండా అలానే గట్టిగా పట్టుకుని తనలోకి పొదుముకుని అలాగే తనని ఏడవనిచ్చాడు సంజయ్. అలా సంజనకి ఏడుపు తన్నుకొస్తుంటే వెక్కిళ్ళ మధ్య నా ఏడుపు ఇంకా ఎక్కువవుతుంటే సంజయ్కి బాధగా అనిపించి తనని జోలం చెరిపి, ఏంటి బంగారం, ఏడవకు, నేనున్నానుగా, నీకేం కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నా బంగారం కదా, ఏడవకురా అని బుజ్జగిస్తాడు సంజయ్. సంజనకు అలా బుజ్జగిస్తుంటే ఎందుకో బాగా నచ్చింది. అలాగే సంజయ్ గుంట్ల మీద గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది సంజన. సంజయ్ కూడా సంజనని జోకొడుతూ అలానే బెడ్ రెస్ట్కి అనుకుని అలాగే సంజనని చూస్తున్నాడు. సంజన అలా జోకొడుతుంటే కొన్ని నిమిషాలకే హ్యాపీగా నిద్రలోకి జారుకుంది సంజన. సంజన ఊపిరి తీసుకునే విధానం బట్టి సంజన నిద్రపోయిందని అర్థమైంది సంజయ్కి. అలా సంజనని చూస్తూ సంజయ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. అలా ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ప్రశాంతంగా నిద్రపోయారు. అలా సాయంత్రానికి సంజయ్కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూడగానే సంజన చిన్న పిల్లలా ముడుచుకుని పూర్తిగా సంజయ్ మీద పడుకుంది. సంజయ్కి సంజనని చూస్తుంటే నవ్వొచ్చింది, ముద్దొస్తుంది. అలా సంజనని డిస్టర్బ్ చేయకుండా సంజన పెదవులపై చిన్న కిస్ ఇచ్చి అలానే పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు సంజయ్. కొంచెం సేపటికి సంజనకు మెలకువ వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. తాను మొత్తం సంజయ్ మీద పడుకోవడం చూసుకుని నిద్ర నటిస్తున్నాడనుకోండి. హ్యాపీగా నిద్రలో ఉన్న సంజయ్ని చూసి సంజయ్ నుదుటి మీద ముద్దిద్దామని తన పెదవులను నుదుటి మీదకు తీసుకెళ్ళింది సంజన. కానీ ధైర్యం చాలక వెనుకకు తిరిగింది సంజన. సంజయ్ సంజన చేసేదంతా గమనిస్తూనే ఉన్నాడు. తను అలా వెనుకకు జరిగే సంజయ్ కోపం వచ్చి సంజనని బెడ్పై పడేసి సంజన మీద చేరిపోయాడు సంజయ్. అలా జరిగిన సంఘటనకి సంజన కళ్ళు తేలేసి చూస్తూ ఉండిపోయింది. ఏంటే, నాకేదో ఇద్దామని నా దగ్గరకు వచ్చి మళ్ళీ వెనుకకు జరిగావు, నా ముద్దు నాకు కావాలి ఇవ్వు అని బేస్ వాయిస్లో కొంటిగా చెప్పాడు సంజయ్. సార్ సార్ మీరు పడుకుని ఉన్నారుగా అని అమాయకంగా అంటుంది సంజన. పడుకుని ఉంటే ఏంటి, పడుకోకపోతే ఏంటి, ముందు ముద్దు నాకు ఇవ్వు అని కచ్చాగా అంటాడు సంజయ్. సార్ మీరు ఏంటి అలా మాట్లాడుతున్నారు, నేను మీకు ముద్దు ఇవ్వడం ఏంటి, నేను ఏం అనుకోలేదని తల పక్కకు తిప్పింది సంజన. సంజయ్ కోపంగా
నిన్నలా కాదే అని అంటాడు. అలా మన సంజయ్‌లో కొంచెం కొంచెం సంజన వల్ల మార్పు జరుగుతుంది. చూద్దామండి సంజయ్‌లో ఇంకెంత మార్పొస్తుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.